నమస్తే అండి అందరికీ. సో ఇప్పుడే జస్ట్ నౌ రాణా దగ్గుపాటి షో ఫస్ట్ ఎపిసోడ్ చూసి వస్తున్నాను. ఇది రాణా ఇప్పటి వరకు అప్పుడే చాలా ఇలాంటివి షోస్ చేశాడు. నంబర్ 1 యారీ అందరికీ తెలిసిండేదే, చాలా ఫేమస్ షో. ప్లస్ తను చాలా అవార్డ్ ఫంక్షన్స్ని కూడాను హోస్ట్ చేస్తారు. అండ్ అందరి దగ్గర మంచి రిలేషన్స్ ఉన్న మనిషి. సో ఎందుకు మళ్ళీ అలాంటిదే ఒక అటెంప్ట్ ఎందుకు? అది అమెజాన్ ప్రైమ్లో మళ్ళీ ఇంకొక టాక్ షోనా? ఇప్పుడున్న టాక్ షోలు మాకు చాలావా? ఎలా అనిపించింది నాకు? ప్లస్ ఇది మీరు చూడాలా వద్దా, దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సో ఫస్ట్ నాకు పాజిటివ్గా నచ్చింది ఏంటంటే, ఈ టాక్ షో వచ్చేసి చాలా క్యాజువల్ సెటప్లో ఉంది. అది సెట్ల కానివ్వండి, ఒక కార్ ఉంది, బ్యాక్ డ్రాప్లో స్టాటిక్ కాకుండా లైవ్గా ట్రాఫిక్ వెళ్ళి చూపిస్తారు. ప్లస్ కౌచ్లో కూడా తను చాలా కంఫర్టబుల్గా కూర్చునేది. కాన్వర్జేషన్స్ కానివ్వండి, చాలా లేడ్ బ్యాక్ అప్రోచ్గా చాలా ఫ్రెష్గా అనిపించింది. ప్లస్ ఒక ప్రొఫెషనల్ ఆర్ టిపికల్ టాక్ షోలా కాకుండా ఒక యూట్యూబ్ వీడియో లాగా అనిపించింది నాకు. యూట్యూబర్స్ ఎలా పాడ్కాస్ట్ చేస్తారో, దానికోసం ఇంటర్వ్యూ చేస్తారు, సేమ్ అలాగే అనిపించింది నాకు. విచ్ ఈస్ గుడ్. అంటే ఇంత పెద్ద సెలబ్రిటీ వచ్చేసి వేరే సెలబ్రిటీస్ని ఈ స్టైల్లో టాక్ షో జరపడం అనేది కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, క్యాజువల్ అవ్వడానికి అలా నాకు అనిపించడానికి రీజన్ ఏంటంటే, టిపికల్గా ఒక టాక్ షోలో హోస్ట్ ఉంటారు, ప్లస్ 1 or మల్టిపుల్ గెస్ట్ వస్తారు, వాళ్ళిద్దరే కాన్వర్సేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తేజ సజ్జా కూడాను ఒక థర్డ్ పర్సన్ లా కూర్చొని వాళ్ళందరూ ఒక గ్రూప్లా కాన్వర్జేషనల్గా చాలా జాలీగా మాట్లాడుకున్నట్టు వైబ్స్ వచ్చినాయి. అది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. చూద్దాం ఇలాగే సెటప్ కొనసాగిస్తారో వేరే ఎపిసోడ్స్, లేకపోతే ఓన్లీ రాణా ఉంటారో చూద్దాం. నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, గేమ్స్ కొంచెం ఇన్నోవేటివ్గానే అనిపించినాయి నాకు. టిపికల్గా మీరు అందరికీ తెలిసిండేదే, కాఫీ విత్ కరణ్ షో టెంప్లెట్నే అందరూ ఫాలో అవుతున్నారు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని. అవి ఇట్ హ్యాస్ బీన్ బీటన్ టు డెత్ అంటారు కదా. చాలా షోస్లో దాన్ని రుద్ది 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 ఆ ఫార్మాట్ని అసలు చాలా దరిద్రంగా అయిపోయింది, చాలా రొటీన్గా అయిపోయింది. కానీ ఈ షోలో 3 వెరీ క్విక్ గేమ్స్ ఆడతారు. అండ్ క్విక్గా కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం డిఫరెంట్గా గేమ్స్ అయిపోతాయి. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ వచ్చేసి జోక్స్ కూడాను చాలా క్యాజువల్గా కాన్వర్జేషనల్ స్టైల్లో న్యాచురల్గా అనిపించింది నాకు. వాళ్ళు తేజ గురించి తన ఎక్స్పీరియన్స్ ఇంద్ర మూవీ మళ్ళీ చూసినప్పుడు ఎలా అనిపించింది, ఏ సీన్స్ తనకు ఎంబారసింగ్గా అనిపిస్తాయి, అలాగే నాని తన ఫార్మ్ హౌస్ గురించి, దాని గురించి తేజ వచ్చేసి నాని అన్నయ్య ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ కొనేసుకున్నాడు అని చాలా క్యాజువల్గా జోక్స్ పండాయి, నాకంటూ ల్యాండ్ అయినా అంటారు కదా, అలా అనిపించింది. ఇట్స్ గుడ్. కొంచెం సెల్ఫ్ డబ్బా ఎక్కువే అని అనిపించింది నాకు. నాకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాది సురేష్ ప్రొడక్షన్స్, ఒక పెద్ద మ్యూరల్ పెయింట్ చేపిస్తున్నాను, కొంచెం ఎక్కువే అని అనిపించింది. మేబీ జస్ట్ ఫస్ట్ షో అని, ఫస్ట్ ఎపిసోడ్ అని అలా చూపించారేమో. బిఎండబ్ల్యూలో రావడం కొంచెం ఎక్కువే అనిపించింది. కొంచెం సెల్ఫ్ డబ్బా తగ్గిస్తే మంచిది. ఐ హోప్. రాణా చాలా ఇంటెలిజెంట్ పర్సన్, తనకు తెలుసు, ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రేమ గారి ఇంటర్వ్యూలో విన్నాను, నెక్స్ట్ గెస్ట్ ఎవరు రావాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక 4-5 ఎపిసోడ్స్ షూట్ చేశాము. ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు నాకు ఐడియాస్ వస్తున్నాయి, దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని నేను చేస్తానంటే హీ సీమ్స్ టు బి ఏ పర్సన్ హూ టేక్స్ ఫీడ్బ్యాక్ వెల్ అని అనిపించింది. సో ఇది ఒక చిన్న ఫీడ్బ్యాక్,
కొంచెం సెల్ఫ్ డబ్బా తగ్గేయండి. ఇంకోటి వచ్చేసి స్టార్టింగ్లో తేజ అండ్ రాణా వాళ్ళు ఐఫా స్కిట్ గురించి మాట్లాడడం కొంచెం స్టేజ్ అనిపించింది, ఫేక్గానే అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు ఇది అంత పెద్ద అవార్డ్స్ ఫంక్షన్లో అబుదాబిలో జరిగేటప్పుడు వీళ్ళే మాట్లాడుకుని వీళ్ళే స్క్రిప్ట్ రాసుకొని ఏమీ మాట్లాడరు. డెఫినెట్గా బిహైండ్ ద సీన్ చాలామంది ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్స్, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. వాళ్ళు రాసి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు దాన్ని కొంచెం వాళ్ళ స్టైల్కి మార్చుకొని ప్రజెంట్ చేస్తారు. అది మాత్రం ఖచ్చితం. ఈ స్కిట్ అనేది వాళ్ళే రాసుకొని తేజ సజ్జానే ఎడిట్ చేసి దాన్ని కంపైల్ చేసి అన్న ఈ ఇంట్రొడక్షన్ చేద్దామన్నా నువ్వు నా గురించి బిల్డప్ ఇవ్వు, నేను నీ గురించి ఇస్తాను, అలా ఏముండదు. నాకు అనిపించినంత వరకు ఒక ప్రాపర్ టీం ఉంటుంది. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు జస్ట్ లైక్ ఎ మూవీ. దీనికి కూడాను స్క్రిప్ట్ ఇంపార్టెంట్, స్టాండప్ కామెడీకి కూడాను స్క్రిప్ట్ ఇంపార్టెంట్. అది రాసి ఐఫా వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంప్రాంప్టు చేసుకుంటూ దే విల్ అరైవ్ ఎట్ ది ఫైనల్ ప్రోడక్ట్. ఇలా జరగదు డెఫినెట్గా. అది కొంచెం ఫేకే అనిపించింది నాకు. సో ఓవరాల్ మంచి స్టార్ట్ అనే చెప్తాను. రిఫ్రెషింగ్గానే ఉంది, క్రింజ్గా లేదు, స్టాండర్డ్ టెంప్లేట్ అని లేదు. చూద్దాం ముందు వెళ్ళి ఎలాంటి గెస్టులు వస్తారో వాళ్ళకి తగ్గట్టు ఇదే ఫార్మాట్ ఫాలో అవుతారా, లేకపోతే రాణా కొంచెం మారుస్తుంటాడా చూడాలి. ఎందుకంటే తేజ ప్రతి ఎపిసోడ్లో ఉంటాడని అనుకోను నేను. చూద్దాం ఎలా అవుతుందో. కానీ ఇప్పటికంటూ మీరు డెఫినెట్గా ఒక ఎపిసోడ్ అంటూ వెరీ వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు చూస్తే కనుక 30 minutesలో ఇలా అయిపోతుంది. అది కూడా ఒక మంచి పాజిటివే. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, మంచి జోక్సే ఉంటాయి, ఫ్యామిలీ ఫ్రెండ్లీ పరంగానే ఉంటుంది. మళ్ళీ రాణా అని డబుల్ మీనింగ్ ఎక్కడా లేదు. నాని గెస్ట్గా డెఫినెట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్గానే ఉంటుంది. ముందు కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేం, కానీ డెఫినెట్గా మీరు ఒకసారి చూడవచ్చు. మరి ఈ తెలుగు అవతార్లో వీడియోస్ రీచ్ ఎక్కువే ఉంది, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు డెఫినెట్లీ నచ్చుతున్నాయంటే కామెంట్లు పెడుతున్నారు. దీనికి కూడా కామెంట్ పెట్టండి, మీకు ఎలా అనిపించింది, మీకు ఈ షో ఎలా అనిపించింది అని కామెంట్లో పెట్టండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాబు, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.